He was finished. నార్వే చెస్ టోర్నమెంట్లో ఒక ఇండియన్ కుర్రాడి పని ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నారు. రీసెంట్గా జరిగిన నార్వే చెస్ టోర్నమెంట్లో వరల్డ్ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్, మన గుకేష్, విస్లెసో, ఇంకా రోజా లాంటి టాప్ ప్లేయర్స్ ఆడుతున్నారు. అక్కడ కొన్ని మ్యాచెస్ పోయేసరికి ప్రజ్ఞానంద పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఒక ఫినామినల్ కంబ్యాక్ ఇచ్చాడు. కంటిన్యూస్గా 4 క్లాసికల్ విక్టరీస్ కొట్టి మళ్ళీ టైటిల్ రేస్లోకి వచ్చాడు. లాస్ట్ రౌండ్లో జర్మన్ ప్లేయర్ విన్సెంట్ కేమర్తో మ్యాచ్. అది గెలిస్తేనే టైటిల్ వస్తుంది, లేదంటే అంతే. విపరీతమైన ప్రెషర్ ఉన్నా కానీ చాలా కూల్గా ఆడి మ్యాచ్తో పాటు టైటిల్ని కూడా సీల్ చేశాడు. కవిన్తో నార్వే చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన ఫస్ట్ ఇండియన్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. అసలు రేస్లో లేని పొజిషన్ నుంచి వచ్చి అంతమంది లెజెండ్స్ ఉన్న టోర్నమెంట్లో ఛాంపియన్షిప్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. మరి ప్రజ్ఞానంద నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్ అవుతాడని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. మరిన్ని అమేజింగ్ స్పోర్ట్స్ స్టోరీస్ కోసం ఫాలో అవ్వండి.